మంచి చేస్తున్నా తెలియాలంటే ముందు మంచి చెడులు నీకు తెలియాలి. నీకు వాక్యం ఏంటో తెలియకుండా, సత్యం ఏంటో తెలియకుండా, అందులో దేవుడు ఏం చెప్పాడో తెలియకుండా ఎవడో ఏదో చెప్తే నువ్వు దాన్ని గుడ్డిగా నమ్మి వెళ్ళి నువ్వు వెళ్ళడమే కాదు, నువ్వు మోసపోవడమే కాదు, నీతో పాటు 10 మందిని మోసపోయేలా చేస్తున్నావు. నిజానికి మోసం చేసేవాడిని నేనేమన్నాను, ఎందుకంటే వాడు మోసపోయేవాడు ఉన్నారు కాబట్టి మోసం చేస్తూనే ఉంటాడు. తప్పు ఎవరిదంటే మోసపోయేవాడిదే. ఇప్పుడు ఫలానా సేవకుడు ఈ రీతిగా దశంభాగాలు తండ్రి దేవుడికి ఇస్తేనే మీకు దేవుడు ఇస్తాడు అని చెప్పేవాడిని, నేను మీలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టేస్తాను అనేవాడిని, కొబ్బరి నూనెని స్వస్థత పేరు చెప్పిన అమ్మేవాడిని. అంటే ఇప్పుడు చూడండి, బైబిల్ మొత్తంలో కొబ్బరి నూనె ప్రస్తావన ఎక్కడ లేదు. నూనె అని అంటే తైలం, అని అంటే ఒలివ నూనె సంబంధించినదంతా. ఇక్కడ మన కొబ్బరి నూనె చాలా చీప్గా దొరుకుతుంది కాబట్టి కొబ్బరి నూనెలు పెట్టేసి వాళ్ళు అమ్మేయడం, వీళ్ళకి మన అమ్మాయికి విశ్వాసం దాన్ని కొనేయడం స్వస్థత రూపంలో. అసలు ఏ రీతిగా నూనెని రాయమన్నాడు, ఎవరిని రాయమన్నాడు, ఎక్కడ రాయమన్నాడు, ఏ రీతిగా ప్రాధాన్యమన్నాడు, వాక్యంలో చదివితే కదా నీకు తెలిసేది స్వస్థత రావాలంటే. ఇప్పుడు దురాత్మ, నీలో ఉన్న దురాత్మ చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో నటించిన ఒక ఆమె చూడడానికి చాలా పేదరాలుగా కనిపిస్తుంది. ఉన్నవాళ్ళు ధనవంతరాలు ఇలాంటి వాళ్ళు పట్టుకోమనండి, ఇలాంటి దెయ్యాలు అపవిత్రాత్మ పట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అమాయక ప్రజలను వీళ్ళు లోపరుచుకుని ఏం చేస్తారంటే అలా నటించేలా చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ లాభం పొందుతున్నారు, నష్టమేమో క్రిస్టియానిటీకి మొత్తం జరుగుతుంది. ఇవాళ అన్యుల మధ్యన దేవునామను అమ్మాను కలుగుతుందంటే ఇలాంటి వాడి వల్లే. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చూడండి, ఇప్పుడు అబద్ధానికి జనకుడు ఎవరంటే, ఇప్పుడు చెప్పాను కదా ఇందాక బైబిల్ ఎలా అయితే రూపాంతరం చెందిందో, ఈ అబద్ధానికి జనకుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే బోధ చేపిస్తున్నాడు సంఘాల్లో. వాడు బోధ చేయించి క్రైస్తవులందరూ ఒకసారే దొరుకుతారు కదా, ఒక సంఘంలో ఒక చోట దొరుకుతారు. వాళ్ళందరినీ ఈజీగా మోసం చేయొచ్చు, వాక్యంతో మోసం చేయొచ్చు, సాక్ష్యం అనేది మనం కోల్పోయేలా చేయొచ్చు, దేవుడు మన కోసం ఇచ్చినటువంటి రక్షణని మనం కోల్పోయేలా చేయడం. ఇది వాడి పని, సాతాను పని. వీడు చేసేటువంటి పనులందరూ ఎవరంటే ఎవరికైతే ధనాపేక్ష ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే పబ్లిసిటీ పిచ్చి ఉంటుందో వీళ్ళని నేను లోపరుచుకుని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాడు. వాడు డైరెక్ట్గా మన ముందు ఎవరు 2 కొమ్ములు వేసుకుని నల్లటి ఆకారం చేసుకుని ఎలాంటి పనులు ఏం చేయడు అపవాది. ఇలాంటి స్వార్థపూర్వకమైనటువంటి మనుషుల్ని, సేవకుల్ని పట్టుకుని వాళ్ళ ద్వారా వాళ్ళని నాశనం చేసి వాళ్ళ ద్వారా అనేక మంది విశ్వాసాన్ని నాశనం చేయడానికే వాడు పని కల్పించుకుని ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడే ఉన్నాడు. వాడు అబద్ధానికి జనకుడు. అసలు ఈ రోజున ఇంత అసత్యం జరుగుతుంది చూడండి. ఇప్పుడు వాటిని దురాత్మలో ఆయన దురాత్మని ఇదిగో నా చేతుల్లో తీసుకున్నాను, తీసేస్తున్నాను పాడేస్తున్నాడు. కంటికి కనిపించింది కాబట్టి ఆత్మ అనేది